You're watching Journalist on STV Digital. అంటే 2002లో మనము ఉండేటువంటి ఎలక్టరల్ లిస్టుకి అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీన్స్ కొడుకులకు కానీ లేదా మనవళ్ళకు కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి తరాలకు కానీ వాళ్ళ పేర్లలో కానీ లేదా వయసు యొక్క వ్యత్యాసంలో ఏదైనా తేడాలు ఉంటే తప్ప వాళ్ళందరికీ మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆ నోటీసులు అందుకున్నటువంటి ఏ ఒక్క ఎలక్టర్ కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అందరి బిఎల్ఓలు మీ దగ్గర నుంచి దానికి ఏదైతే మనకు వ్యత్యాసం ఉందో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ తీసుకుని ఉన్నారు. వాటన్నిటిని ఇక్కడ మేము వెరిఫై చేస్తున్నాము. అలాగే నా దగ్గరికి మీరు హీరింగ్ వచ్చిన తర్వాత మీ ఫోటోగ్రాఫ్ మీకు ఏదైనా దాంట్లో ఏదైనా సందేహాలు ఉంటే కూడా వాటిని నివృత్తి చేసి అందరికీ పంపిస్తున్నాము. మీ ఓటు ఎలిజిబుల్ ఓటర్ అయినటువంటి వారి యొక్క ఓటు ఎక్కడికి వెళ్ళదు. మీరెవరూ దీని గురించి బాధపడవలసినటువంటి అవసరము లేదు. ఈ ప్రక్రియలో ఎటువంటి సందేహము అవసరం లేదు. కేవలం బిఎల్ఓలు మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీ దగ్గర ఉండేటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చి మీరు సహకరిస్తే ఈ మొత్తం ప్రాసెస్ అంతా ఇంకా 20 days జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈ మొత్తం ప్రక్రియ క్లోజ్ అవుతుంది. సో దయచేసి అందరికీ నేను విన్నవించుకోవడం ఏమంటే మీ ఓటు హక్కుకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ కేవలం ఇవి చిన్న వ్యత్యాసాలు మాత్రమే. ఆ వ్యత్యాసాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని మేమందరం కూడా క్లియర్ చేస్తున్నాము. సో దీనికి అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.